వేదికను అలంకరించిన మన ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు, మన ఆర్మీల్ రాధాకృష్ణ గారు మీ అందరికీ పరిచయమే. వారికి అలాగే ఇవాళ మన స్టాఫ్, మన వర్కర్స్, మన ఆంధ్ర స్టూడెంట్స్ తరఫున మీరందరూ కూడా ఈవేళ నేను మీ అందరికీ చెప్పాను. గత 5 సంవత్సరాల క్రితమే ఇక్కడే మాట్లాడాను, ఇదే విషయం మాట్లాడాను, ఇలాగే జరుగుతుందని కూడా మీ అందరికీ చెప్పాను. మన రాష్ట్ర పరిస్థితి ఇలాగ అవుతుంది అని కూడా ఆ రోజు చెప్పాను. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి మాకు పర్సనల్ గా తెలుసు. మాకు జూనియర్ గా పబ్లిక్ స్కూల్లో మాకు 8 సంవత్సరాలు జూనియర్. ఆ రోజున పబ్లిక్ స్కూల్ అంటే చాలా డిసిప్లిన్ గా ముందుకెళ్లే స్కూల్ అది. అలాంటి స్కూల్లో టీచర్లు పుట్టినవాడు ఫస్ట్ వ్యక్తి ఇతనే. అతను 3 సార్లు తీసి ఇచ్చారు. ఇతనికి 3 సార్లు తీసి ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 3 సార్లు వెళ్ళి బతిమాలి ఆయన మంచి క్లాసులో పెట్టారు. తర్వాత 10వ క్లాస్ కూడా బయట రాయించారు, స్కూల్లో రాయలేదు. ఇలాంటి వ్యక్తి గురించి మాకు బాగా తెలుసు. అప్పుడే చెప్పాను 5 సంవత్సరాలు ఇతను బయటకు వస్తే ఏ రకంగా ఉంటాడో అని. తండ్రి అతని ఎలక్షన్ల కోసం కృష్ణబాబు గారిని పిలిచి నా ఇల్లు అమ్ముకుంటాను 2 కోట్లకి ఆ రోజునే అంటే కృష్ణబాబు గారు అందరికి చెప్పారు, ఏంటంటే ఈయన ఎలక్షన్కి వస్తున్నాడు 2 కోట్లకి ఇల్లు అమ్ముతాను అంటున్నాడు, మెయిన్ రోడ్డు మీద ఉంది. అలాంటి వ్యక్తి ఈవేళ ఎన్ని కోట్లకి పడగెత్తాడో చూడండి. ఒక 5 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్లకి పడగెత్తాడు. అంటే ఒక పెద్ద ఇండస్ట్రీలు ఇంకో తీసుకునేది కాదు, ఒక సంస్థల్ని పాడు చేసి ఆ సంస్థల ద్వారా అతను సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఒక వ్యక్తి నుంచి కాదు, సంస్థల నుంచి. ఈవేళ 5 సంవత్సరాల్లో మీరు చూడండి డెవలప్మెంట్ అంటే ఒక్క ఇండస్ట్రీ ఉందా అక్కడి నుంచి పై నుంచి కింద దాకా. శ్రీకాకుళం నుంచి తీసుకోండి, మెడ్రాస్ దాకా చూడండి, ఒక్క ఇండస్ట్రీ లేదు. వచ్చిన ఇండస్ట్రీలు కూడా ఈవేళ ఇతని పరిస్థితి చూసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి. లైసెన్సులు కూడా వచ్చినాయి, స్థలాలు కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. దానందరూ కూడా ఈవేళ కాదు ఈయన వెళ్ళిపోయాక చూస్తామని అందరూ బయట పెట్టుకుంటాం జరిగింది. పెట్టిన సంస్థను కూడా ముగించేసాడు మన కర్నూలులో, మన రాయలసీమలో, చిత్తూరులో 900 మందో 1000 మందో ఉద్యోగస్తుల్ని ఖాళీ. ఆ సంస్థ కూడా ఈవేళ హైదరాబాద్ లోకి వెళ్ళి అక్కడ పెట్టుకున్నారు. మీ అందరికి తెలుసు కదా, అది పేపర్లో కూడా వస్తుంది. ఇంతమంది అమర్ రాజా బ్యాటరీ వాళ్ళు అంతమంది సంస్థ ఉద్యోగస్తులు అందరూ కూడా ఈవేళ మన రాష్ట్రంలో లేకుండా బయటకు పోయారు. అసలే మన పిల్లల భవిష్యత్తు ఏం చేయాలా అన్నది ప్రతి ఒక్కరికి ఆలోచనలో పడిపోయాం. తల్లిదండ్రులు కూడా ఆలోచనలో పడిపోయారు. బాగా చదివించుకుంటున్నాం. ఈవేళ చూడండి, మనం ప్రతిదీ అక్కర్లేదు మనకి. మన ఆంధ్ర షుగర్స్ లోనే 40 సంవత్సరాలు ఉన్నటువంటి వారి పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో చూడండి. నేను అనేది ఒక జిఎంలు ఏజిఎంలు లెవెల్ కాదు, ఫిట్టర్ లెవెల్ నుంచి. ఫిట్టర్ లెవెల్లో వాళ్ళ పిల్లలు ఇంకా ఒక మెట్టు ఎక్కారు, వాళ్ళు ఇంకా ఒక మెట్టు ఎక్కారు. అలాగే జిఎం లెవెల్ వాళ్ళ మెట్టు ఇంకా పైకి వెళ్ళారు, బయట స్థానాల్లో ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. వాళ్ళందరినీ చూడండి. ఈ 40 సంవత్సరాల్లో మన సంస్థ నుంచి బయటకు వెళ్ళిన పిల్లలు చూడండి ఎలాగ డెవలప్ అయ్యారు. అలాగా ఇండస్ట్రీ ఉంటే ఎంతమంది బయటకు వెళ్తారు, ఎంతమంది బాగుపడతారు. అలాంటిది ఈవేళ ఒక్క ఇండస్ట్రీ లేకుండా ఉన్న ఇండస్ట్రీని కూడా మూసుకుంటా వచ్చేసారు. మీ అందరికీ తెలుసు వాళ్ళు చేసే పరిస్థితి ఈవేళ ఎలా ఉందంటే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన ఎమ్మెల్యేలు డేటా తీసుకోండి, ఆ పర్సనల్ డేటా ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కడు మర్డర్ కేసు, రేప్ కేసు, లేకపోతే భూముల ఆక్యుపేషన్, అలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకే ఈవేళ ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇంక్లూడింగ్ రాజశేఖర రెడ్డి గారు, వీరందరూ స్టేట్ కోసం పునాదులు వేసుకుంటే వెళ్ళారు. ఈయనేమో స్టేట్ కోసం, ప్రజల కోసం వేసిన పునాదులన్నీ పీక్కుంటూ వచ్చారు. ఈ 5 సంవత్సరాలు చేసిన పని అంతా అదే. తర్వాత